ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. అక్టోబర్ 26వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈ నెల 31వ తేదీన గోష్ఠాష్టమి సందర్భంగా ద్వాదశ రాశుల వారు గోవుని ఏ విధంగా అర్చించాలో, దాని ద్వారా ఏ విధమైన శుభ ఫలితాలని పొందగలుగుతారో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 27వ తేదీ నాగ చతుర్థి, 31వ తేదీ గోష్ఠాష్టమి గోపూజ. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్య తాత్కాలికంగా ఒకటి వెన్నాడుతూ కనిపిస్తుంది. ఆ సమస్యని తీర్చుకోవడం కోసం కొద్ది ప్రయత్నం అవసరం అవుతుంది. భరణి నక్షత్ర జాతకులకి తమ పిల్లలు విద్యా అర్థులైనట్లయితే, అంటే చదువుకునేటటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి చదువు కంటే కూడా ఇతర విషయాల మీద ఆసక్తి పెరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. అంచేత కొద్ది తల్లిదండ్రులు పట్టించుకోక తప్పదు. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి పనిభారం బాగా పెరుగుతుంది. ఆ కారణంగా సరైనటువంటి కాలానికి నిద్ర, సరైన సమయానికి తిండి లేకుండా పరిస్థితికి పెడతారు. కొద్దిగా ఆలోచించుకోగలిగిన కాలం ఇది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. గోష్ఠాష్టమి సందర్భంగా గోపూజలో భాగంగా ఆవులకి పచ్చగడ్డి కానీ ఈ వారం రోజుల పాటు పెట్టినట్టయితే సంతాన లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రాణాయామాన్ని చేస్తూ మానసికంగా స్థిరంగా ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు విద్యకి సంబంధించినటువంటి కొత్తదైన ప్రణాళికల్ని వేసుకుని తమ విద్యార్థుల్ని, అంటే తమ పిల్లలైనటువంటి వారు విద్యాభ్యాసంలో ఉన్న వాళ్ళని ఆ కొత్తమైనటువంటి ఆ అంశాలలో చేర్చడం కోసం గట్టి ప్రయత్నాన్ని చేసి మొత్తానికి ఆ కార్యసాధనని చేసుకోగలుగుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు ధనానికి సంబంధించిన ఆర్జనలో కొత్తమైనటువంటి ప్రణాళికల్ని బుద్ధితో ఆలోచించి ఆ ప్రణాళికలకి అనుగుణంగా ధనార్జనకి సంబంధించిన సంస్థలకి స్థాపన చేసి ఆ దిశగా పెడతారు. మృగశిర నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో తమకి తీర్పు అనుకూలంగా ఉండడం కోసం ఎవరిని ఆశ్రయించాలో, ఏ విధమైనటువంటి వాదాన్ని చేయాలో ఆ కార్యక్రమంలో నిమగ్నులై మొత్తానికి విజయాన్ని సాధిస్తారు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. గోష్ఠాష్టమి గో పూజ సందర్భంగా గోవులకి తెలకపిండిని సమర్పించినట్లయితే మనశ్శాంతి సంపూర్ణంగా చిక్కుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం యోగ ధ్యానాన్ని కానీ చేస్తూ ఉన్నట్టయితే శారీరక మానసిక ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ గురు శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి సంస్థకి సంబంధించిన ఆలోచనలో ఓ కొత్తదైనటువంటి ఇబ్బంది ఏర్పడ్డ సందర్భంలో ఇతరుల సలహాలని స్వీకరించని కారణంగా ఓ చిన్న వివాదం ఏర్పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు తమ గురించిన ఆలోచనని తామే చేసుకోవడం ఈ వారంలో శ్రేయస్కరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తోటి ఉద్యోగులతో చిన్న వాగ్వివాదం ఏర్పడే అవకాశం వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వాగ్వివాదానికి దూరంగా ఉండడమో, లేక 1-2 రోజుల పాటు ఆ సంస్థకి సెలవుని తాను తీసుకోవడమో చాలా మంచిది తప్ప వాగ్వాదానికి దూరంగా ఉండడమే సరైనటువంటి మార్గం అని భావించుకోగలగాలి. పునరుసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏం లేకపోయినప్పటికీ ఆరోగ్య సమస్య ఉందని బంధుమిత్రులు చెప్పినటువంటి కారణంగా కుటుంబంలో చిన్న అశాంతి చోటు చేసుకుంటుంది. వీలైనంత వరకు ఆరోగ్య పరిరక్షణకి ప్రయత్నించాలి. వీరితో వాగ్వివాదం రాకుండా ఉండేలా చూసుకోగలగాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా
ఆవులకి క్రిమి కీటకాల బాధ లేకుండా ఉండే విధంగా పెద్దదైనటువంటి పరిణామంలో దోమతెరని ఏర్పాటు చేయడం మంచిది. ఇలా చేసిన సందర్భంలో సంతానానికి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మితంగా భాషించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించితే శుక్ర రాహువులు శుభులుగా ఉన్నారు. రవి బుధ కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులతో చిన్న సమస్య ఏర్పడి అది పెద్దగా పరిణమించినటువంటి కారణంగా ఉద్యోగాన్ని ఇక్కడి నుంచి విరమించుకుని మరో చోటికి వెళదామా అనేంత దాకా ఊహ ఏర్పడుతుంది. అలా ఏమాత్రమూ చేయొద్దు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఇంట్లోనూ సమస్యలు, బయట సమస్యలు ఏర్పడుతూ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో తీవ్రమైనటువంటి మనః క్షోభని బాగా పడుతూ ఉంటారు. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 వారాల పాటు ఈ స్థితి కొనసాగుతుందని కొద్దిగా గమనించుకోగలగాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి బంధువులైనటువంటి వారి వల్ల లేదా తమ తోటి ఉద్యోగుల వల్ల ఆర్థికమైనటువంటి నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థిక విషయంలో ఇతరులైనటువంటి వారితో అలాగే బంధువులైన వారితో దూరంగా ఉన్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవులకి ఎండుగడ్డిని కానీ సమర్పించినట్లయితే ఆధ్యాత్మిక ఆలోచన అభివృద్ధి కలిగే అవకాశం బాగా ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రోజుకో అరగంట పాటు దేవాలయంలో ఉండి తమ మనసుని పరిశుభ్రం చేసుకోవడం, మనశ్శాంతిని పొందడం కోసం ప్రయత్నించడం అవసరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బుధ శుక్ర శనులు అనుకూలంగాను శుభులుగాను ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులు స్త్రీలుగానే అయినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. దాంతోపాటు రుణాలని కూడా తీర్చివేయగలుగుతారు. కొత్తదైనటువంటి సంతోషంతో ఈ వారాన్ని గడపగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు స్త్రీలు అయినట్లయితే తాము ఏ పరీక్షకు వెళ్ళారో దాంట్లో విశేషమైనటువంటి జయాన్ని పొందగలుగుతారు. వారే సంస్థలో ఉద్యోగినులు కానీ అయినట్లయితే మంచి కీర్తి ప్రతిష్టలని గుర్తింపుని పొందగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు పెట్టుబడుల విషయంలో శ్రద్ధని చూపించి కొత్తదైనటువంటి పెట్టుబడిని చక్కగా పెట్టగలుగుతారు. వ్యాపారంలో మంచి ఆర్జనని కూడా పొందేందుకు తగిన అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. గోష్ఠాష్టమి గోపూజ కారణంగా ఆవులకి వ్యాధిగ్రస్తమై ఉన్నటువంటి వాటికి తేలికపాటి వైద్యాన్ని కానీ చేయించగలిగినట్లయితే మనకి శారీరకమైనటువంటి అనారోగ్యం వంశంలో ఎవ్వరికీ లేకుండా అవుతుంది అనేది శాస్త్రం చెప్తున్న వచనం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి తొందర నిర్ణయాలని చేయకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్టయితే కుజ గురు శుక్రులు శుభులుగా ఉన్నారు. రవి రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పై అధికారుల ఒత్తిడి కారణంగా ఎక్కువ కష్టాన్ని పడడం, కింది వారు సహకరించినటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంతితో ఉండడం, మొత్తం మీద పనిని పూర్తి చేసిన కారణంగా చాలా సంతోషంగా వారాంతంలో ఉండగలగడం సంభవం అవుతూ ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆలోచనలో సతమతమవుతూ సరైనటువంటి వేళకి తిండి నిద్ర లేని కారణంగా తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణకి గురై మొత్తం కార్యం అయిన తర్వాత ఊపిరిని పీల్చుకోగలిగి చాలా ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు ప్రయాణం కోసమని బయలుదేరి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని పడి మొత్తానికి ఏ విధమైనటువంటి బాధ లేకుండా గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. ఓ కొత్తదైనటువంటి సంతోషాన్ని ఈ తీరుగా పొందుతారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవు మెడ చుట్టూ ముఖం మీద ఏ విధమైనటువంటి క్రిమికీటకాలు వాలకుండా ఉండేందుకు ధ్వనించేటటువంటి మువ్వలున్న సంపూర్ణమైనటువంటి మాలని అంటే మెడలో ఏర్పాటు చేయడం గోవుకి ఉత్తమం. దానివల్ల శత్రు విజయాన్ని సాధించగలరని శాస్త్రం తెలియచేస్తున్న మాట. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విజేతలైనటువంటి వారి చరిత్రని తప్పక చదవాలి.
ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి చిత్తా నక్షత్ర జాతకులు కొనుగోళ్ల కోసం ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి తేదీని కూడా అన్నీ చేసి చిన్న మార్పుకి గురి చేస్తారు మనని. లేదా మనం చిత్తా నక్షత్ర జాతకులు అయితే మనమే అవతల వారిని చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి ఆలోచించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులు అన్ని నిర్ణయాలు అయిన తర్వాత ఓసారి మళ్ళీ దీని గురించిన పునః పరిశీలన చేద్దామనే ఊహకి వస్తారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని మాత్రం చేపట్టారు. అలాగే విశాఖ నక్షత్ర జాతకులు కూడా తాము చేసినటువంటి నిర్ణయానికి ఓ చిన్న మార్పుని మళ్ళీ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేసేటటువంటి మార్పు వారికి అనుకూలంగా ఉండేలా ఉంటుంది. అయితే ఎదుటివారు దానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని గమనించుకోగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవుకి కావలసినటువంటి కడుపు నిండా కావలసిన కుడితిని ఏర్పాటు చేసి దాన్ని కానీ పెట్టినట్లయితే భయ నాశనం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం 10 మందితో తాము చేస్తున్నటువంటి పని సరైనదేనా అనేటటువంటి విషయాన్ని చర్చించుకుని అవును కాదు అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే బుధ గురు శుక్ర రాహువులు శుభులుగా ఉన్నారు. రవి కేతువులు మాత్రం అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఎంతో కోపం వచ్చే సంఘటన కలిగిన, ఎంతో అసహనం తమ మనసుకి అనిపించిన, తొందరపడి నోరు జారినట్లయితే అది తీవ్రమైనటువంటి పరిణామాలకి చోటు తీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సంయమనాన్ని బాగా పాటించడం అవసరం. అనురాధ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి సాహస కార్యాన్ని చేయాలనే ఊహ మెదులుతుంది మనసులో. అది ఏమాత్రమూ సరికాదు. సాహస కృత్యాన్ని చేసేందుకు సరైనటువంటి వారం ఇది కాదు అని గ్రహించగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి ఆందోళన పడుతూ తొందరగా ఒక నిర్ణయానికి వచ్చేద్దామని అనుకుంటారు. అది ఏమాత్రమూ సరికాదు. ఆలోచించి మాత్రమే ఒక నిర్ణయాన్ని చేసుకోగలగాలి, చెయ్యాలి కూడా. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవుకి చాలా ఇష్టమైనటువంటి చెట్టు అంటే వడ్ల యొక్క పై పొరభాగాన్ని కానీ పెట్టినట్లయితే జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది దాతకి అనే యథార్థాన్ని శాస్త్రం తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీ మాటని మీరు మాత్రమే కాకుండా మీరు భార్య అయితే భర్తతో చెప్పాలి, భర్త అయితే భార్యతో చెప్పాలి. ఇద్దరు అరమరికలు లేకుండా విషయాన్ని చెప్పుకున్నట్టయితే సమస్య పరిష్కరింపబడుతుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి శనులు శుభులుగా ఉన్నారు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు వేసినటువంటి ప్రణాళికలు అన్నీ కూడా ఒక ఎత్తు అవుతాయి. ఇప్పుడు వేయబోయేటటువంటి ప్రణాళిక మరొక ఎత్తు అవుతుంది. తప్పక ప్రణాళిక విజయవంతమై తీరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభ సూచనలు ఇప్పుడే కనిపిస్తూ ఉంటాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అధికారం మొత్తం తమ కై వశం అయినటువంటి కారణంగా తారాపథంలోనికి చక్కగా దూసుకుపోగలుగుతారు. భయం లేకుండా సధైర్యంగా ముందుకి అడుగులు వేయగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనతో నిర్మాణ రంగంలో కానీ, అలాగే ఇతరమైనటువంటి వైద్య రంగంలో కానీ, లేదా తాంత్రిక రంగంలో కానీ ఏదో ఒక ఆలోచనని చేసి మంచి కీర్తిని, గుర్తింపుని, ప్రతిష్టని పొందగలుగుతారు ఈ వారంలో. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవుకి ప్రీతికరమైనటువంటి బెల్లాన్ని అలాగే బియ్యాన్ని నివేదించినట్లయితే దానివల్ల సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనుల్ని ఒక వారం పాటు వాయిదా వేయడం మంచిది తప్ప వెంటనే నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసేయడం సరికాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏదో ఒకటి కొనాలనే బలీయమైనటువంటి ఆశ ఏర్పడుతుంది. కానీ ఈ వారంలో కొనొద్దని మనవి. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారాన్ని పెంచాలనే ఊహ బలంగా వస్తుంది. రుణాన్ని కూడా చెయ్యాలి అనేటటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు. ఒక వారం రోజుల పాటు ఓపిక పట్టడం ఎంతైనా సరైన మార్గం. ధనిష్ట నక్షత్ర జాతకులకి అకస్మాత్తు కోపం వచ్చి ఏదో ప్రతీకారపు బుద్ధి తాత్కాలికంగా తడుతుంది. అది ఏమాత్రమూ సరికాదనేటటువంటి
బలీయమైనటువంటి ఆలోచనతో ఉండాలి తప్ప అమలు చేయడం ఏమాత్రమూ సరి కాదు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవుకి ప్రీతికరమైనటువంటి చొప్పదంటుని కానీ పెట్టినట్టయితే ఆ ఆవు కారణంగా అందరితో కలుపుకొలుతనం మైత్రీభావం పెంపొందుతుంది దాత అయినటువంటి వానికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శరీర ఆరోగ్యాన్ని 1-2 మార్లు పరిరక్షించుకునేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ బుధ శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులు తమదైనటువంటి శైలిలో వాదించి చక్కనైనటువంటి విజయాన్ని న్యాయస్థానంలో గెలుపొందగలుగుతారు. తమకి ఎంతటి జ్ఞానం ఉందో ఆ విశేషాన్ని 1-2 మార్లు తమని తామే ప్రశంసించుకుంటూ ఉంటారు. శతభిష నక్షత్ర జాతకులు వ్యాపారంలో ఒక మార్పుని చేసి ఆ మార్పుని తమదైనటువంటి శైలికి అనుగుణంగా చేసి ఆ మార్చినటువంటి కారణంగా ఎంతటి లాభాన్ని పొందగలుగుతున్నారో గ్రహించి తమ బుద్ధికి ఉన్నటువంటి విశేషాన్ని తమకు తామే తెలుసుకోగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు వాయిదా వేసిన పనులన్నింటినీ కూడా సక్రమంగా సకాలంలో తీర్చగలిగినటువంటి కారణంగా తాము ఇంతకాలము ఎంత నష్టపోయినటువంటి విశేషాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా ఆవుకి కానీ ఆకుకూరల్ని ఇష్టమైనటువంటి వాటిని కడిగి మరీ ఇచ్చినట్లయితే లోకంలో ఉండేటటువంటి అందరూ దాతలకి కూడా విదేశయానం కానీ ఆభరణ లాభం కానీ కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గుంభనగా ఉంటూ తాము చేయదలిచింది ఇతరులకి చెప్పకపోవడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు శుభుడుగా ఉన్నాడు. బుధుడు రాహు కేతు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఏదో ఒకటి మొత్తానికి చేసి ఒక పని నుండి తెమిల్చి యువతలకి రావాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరికీ కూడా ఎంతకాలమో సమస్యల్ని పేరబెట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక తెగగొట్టుకునేటటువంటి వ్యవహారం చేసుకోవాలనే ఊహకి నిశ్చయంగా వచ్చి తీరుతారు ఈ నక్షత్ర జాతకులందరూ కూడా. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎప్పటి నుండో న్యాయస్థానంలో ఉన్నటువంటి ఓ సమస్య విడక ఉన్నటువంటి కారణంగా రాజీ ప్రయత్నానికి వెడితే మంచిది కదా అని మధ్యవర్తిని రాజీ కోసమని పంపించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన కుటుంబపు ఆస్తి పేచి ఏదైతే ఉందో దానిలో కొంత నష్టమైనా పడడానికి సిద్ధపడి మొత్తానికి ఆ వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలనేటటువంటి ఆలోచనకు వచ్చేస్తారు. రేవతి నక్షత్ర జాతకులు తమకున్నటువంటి దానిలో ఒక భాగాన్ని కొంతని అమ్మి ఉన్నటువంటి రుణాలని తీర్చి సరైనటువంటి జీవితాన్ని ప్రారంభిద్దామనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు దాదాపు. గణేష అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. గోష్ఠాష్టమి గోపూజ సందర్భంగా కాయగూరల్ని కానీ ఆవుకి పెట్టినట్లయితే కీర్తి ప్రతిష్టలతో పాటు సమస్యలు విడిపోయేటటువంటి అవకాశం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమలో ఉన్నటువంటి తప్పేమిటో తమకి తాము ఆత్మపరీక్షని చేసుకుని తీరాలి. ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. ఇన్ని పువ్వులు మీరు వేశారనుకోండి, వేడిక్కిపోతాడు ఆయన. మల్లెపూల్లో చేయి పెట్టి చూడండి ఎంత వేడిగా ఉంటుందో, చాలా వేడి. ఇంత అగరత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు, పొగ. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం జయామి చామరం వేస్తాం. చామరం ఎక్కడిది? చామరీ మృగం యొక్క తోక. ఆ చామరీ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం. తన వెంట్రుకలు ఈశ్వరుడి యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చామరీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ
ఏనుక్కి తెలుసా నాకు దంతం ఉంది, అది అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములను ఎక్కి తాను వెడుతున్నాడు. సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు. అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3 8 24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర. 7 హోరలు. అందుకే ఆ హోరలే 3 8 24 పూర్తి మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారం ఉందనుకోండి సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8 3 8 24గా తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాతః అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె
వలన నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని రెండు రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెడతాడు. సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థమునకు అది ఒక కాంతి పుంజము. ఆ కాంతి పుంజమే దివ్యే దీపము, అదే ప్రకాశము. ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే ఈ కటిక చీకటి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరిగెత్తుకొస్తారు, ఓ గోడ దూకాలి. పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తాను అటు పడిపోతాడు తప్ప, ఓ కర్రా గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా నీకు కనపడుతోంది. కుక్కలో, పిల్లిలో, దాని కన్నుల కాంతిలో, దాని నడకలో, దాని కదలికలో, దాని ఆకల్లో, దాని దాహంలో, దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కదిపితే వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతుంది. దాని ఇంత చీమకి ఇంత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది. దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని చంపే అధికారం కూడా నీకు లేదు. ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు.
అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన యందు నువ్వు ఊంచుకోగలవాలి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక అంశాలలో కాలకృత వ్యాధుల గురించినటువంటి మిగిలిన విశేషాలు తెలుసుకుందాం. కాలకృత వ్యాధులు అన్నప్పుడు కిందటిసారి మనం చెప్పుకున్నాం, వయసుకు సంబంధించినటువంటి కాలాన్ని గురించి మనం కిందటి వారం చెప్పుకున్నాం. ఇక వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు అంటే మనకి ఈ సీజన్స్ ఋతువులు అవి ఉంటాయి కదా, ఋతువులు మారినప్పుడల్లా కూడా వాటి ప్రభావం వల్ల కూడా మన శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుల వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అవి కూడా కాలకృత వ్యాధులేనమాట. అంటే ఈ ఋతువుల్లో కూడా ఏంటంటే మన వాతపిత్త కఫాలు మూడు కూడా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క దోషం కాస్త ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే వసంత ఋతువును చూసినట్టయితే కనుక ఈ వసంత ఋతువులో మనకి కఫదోషం బాగా ఎక్కువై కఫ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే వసంత ఋతువు వచ్చినప్పుడే, అంటే వసంత ఋతువు ఇంకా వస్తోంది అనగా ఒక వారం ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ కఫ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు. అదేంటంటే కఫదోషాన్ని తగ్గించడానికి వమన క్రియ అంటాం, అంటే వాంతి చేయించడం అన్నమాట. ఆ వాంతి అవ్వడానికి కొన్ని ఔషధ ద్రవ్యాలు ఉంటాయి. అటువంటి ఔషధ ద్రవ్యాలని కొంచెం అంటే వైద్యుల దగ్గర తెలుసుకుని ఏదైనా ఒక ఔషధ ద్రవ్యం ఎవరికి ఏది సూట్ అవుతుందో అది తీసుకుని ఒకసారి వమనం చేయించుకున్నట్టయితే కనుక ఈ వసంత ఋతువులో వచ్చేటువంటి కఫదోషం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే వసంత ఋతువులో కఫదోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తగ్గించుకోవాలి. అంటే తీపి పులుపు ఈ రెండు కూడా బాగా తగ్గించుకోవాలి. అలాగే ఈ సమయంలో కొంచెం కారం కాస్త ఎక్కువ తీసుకోవాలి, చేదు కాస్త ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆ రెండు రుచులు కూడా కఫదోషాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇంకా వాత దోషాన్ని చూసినట్టయితే కనుక ఈ వాత దోషం అనేటువంటిది వర్ష ఋతువు వచ్చినప్పుడు వాత దోషం బాగా పెరిగిపోతుంది. అందుకని వర్షాకాలంలో వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే వాత దోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. వాత దోషాన్ని పెంచేవి అంటే ఏంటంటే చేదుగా ఉండేటువంటివి, తర్వాత వగరుగా ఉండేటువంటివి, ఇవి ఈ రెండూ కూడా ఏంటంటే వాత దోషాన్ని పెంచుతాయి. కనుక ఈ కాలంలో అవి మానేసి తీయగా ఉండేటువంటివి, పుల్లగా ఉండేటువంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా మనకి మిగిలినటువంటిది పిత్తదోషం. ఈ పిత్తదోషం అనేటువంటిది శరదృతువులో బాగా పెరిగిపోతూ ఉంటుంది. శరదృతువులో ఈ పిత్తదోషం పెరిగి పిత్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే ఈ శరదృతువు రావడానికి ఒక వారం ముందుగానే విరేచన క్రియ చేయించుకోవాలి. అంటే విరేచన అవ్వడానికి ఆయుర్వేద ఔషధాలు తీసుకుని కడుపులో ఉండేటువంటి ఆ దోషం అంతా పోయేలాగా విరేచనాలు అయ్యేలాగా మందు వాడినట్టయితే కనుక పిత్తదోషం కొంత అదుపులోకి వచ్చేస్తుంది. అలాగే ఈ ఋతువులో అంతా కూడా అంటే శరద్ ఋతువులో మొత్తంలో పిత్తదోషాన్ని పెంచేటువంటి కారము తర్వాత పులుపు బాగా తగ్గించుకోవాలి. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళ జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ దైవాన్ని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే 100కి 100 పాళ్ళు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు మంచి శక్తిమంతులుగా ఉండి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలను రచించి అన్ని కార్యాలలో కూడా అనునిత్యము విజయాన్ని సాధించటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు తమకు కలిగినటువంటి సంతోషకరమైనటువంటి భావాలని అందరితో పంచుకుంటారు. అయితే వీళ్ళకి దుఃఖాలు కలిగినప్పుడు మాత్రం ఎవరితో పంచుకోకుండా ఒంటరిగా ఆ దుఃఖాన్ని స్వీకరించడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఎవరు ఏం చెప్పినా జాగ్రత్తగా వింటారు. అయినప్పటికీ చివరగా తాము అనుకున్నది మాత్రమే చేస్తూ ఉంటారు. స్వతంత్రంగా
తొందరగా నిర్ణయాలు తీసుకునేటటువంటి తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి బహుముఖ వికాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వివిధ రంగాలలో అనేక రీతులలో తమ ప్రతిభను విశేషంగా సాధించటానికి, తమ ప్రతిభను చాటడం ద్వారా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులకు ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళలో కల్పనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే ఫలితం గురించి ఆలోచించకుండా కార్యాన్ని నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి భగవంతుడి మీద అపారమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది. అదేవిధంగా ప్రకృతి పైన, దేశం మీద కూడా అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా న్యాయం, ధర్మం వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు స్నేహితుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి, స్నేహితుల యొక్క హితం కోసం ఎంతగానో పాటుపడుతూ ఉంటారు. కానీ ఎవరైనా వీరి మనస్సుకు బాధ కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోరు. సంఖ్యాశాస్త్రానికి ఆంగ్ల అక్షరానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం రీత్యా టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులలో టీ అనే అక్షరానికి 4 అనేటటువంటి అంకెకు అవినాభావ సంబంధం ఉంది. కనుక టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే తరచూ దుర్గాదేవి ఆలయాలను సందర్శించడం ద్వారా, సుబ్రహ్మణ్య ఆలయాలను సందర్శించడం ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి యొక్క ప్రీతి కోసం నిమ్మకాయల దీపాన్ని వెలిగించడం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించగలరు. అదేవిధంగా వీళ్ళు ఆదివారం నాడు మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు పేదవారికి పంచిపెట్టడం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఏదైనా ఆదివారం నాడు నవగ్రహ ఆలయంలో రాహుగ్రహం దగ్గర 18 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా, దీపాన్ని వెలిగించిన తర్వాత గోధుమ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం ద్వారా టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించగలరు. ప్రతి ఆదివారం నాడు రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా, అదేవిధంగా ఆదివారం నాడు ప్రవహిస్తున్న నీటిలో బొగ్గులు విడిచిపెట్టడం ద్వారా కూడా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆదివారం నాడు పుట్ట దగ్గర నిమ్మ, దానిమ్మ, నారింజ, ఉసిరికాయలలో ఏదో ఒకటి ఉంచటం ద్వారా కూడా జ్యోతిష శాస్త్ర రీత్యా వీళ్ళకు ఉన్నటువంటి దోషాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. ఏ నెలలోనైనా సరే వీరికి 4, 13, 22, 31 తేదీలు అనుకూలమైన తేదీలుగా చెప్పవచ్చు. వీళ్ళకి బూడిద రంగు, లేత నీలం రంగు అనుకూలమైన రంగులుగా చెప్పవచ్చు. వీళ్ళు వైద్య వృత్తిలోనూ, న్యాయవాద వృత్తిలోనూ విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే జీవితంలో నలుగురికి సహాయం చేస్తూ, సుఖాలను అందరికీ పంచిపెడుతూ, దుఃఖాలను మాత్రం ఒంటరిగానే స్వీకరిస్తూ చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే ఆదివారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన యు అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఏంటో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి. ఆర్ద్రా నక్షత్రము రుద్ర సంబంధమైన నక్షత్రం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ నక్షత్రానికి అధిష్టాన దైవంగా ఉన్నారు. ఆర్ద్రా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, వారి భవిష్యత్ ఎలా ఉంటుంది, ఈ విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆర్ద్రా నక్షత్రే ప్రథమ పాదస్య కృపాంశః ప్రసన్నవదనః ఆచారవాన్ గుణవాన్ ప్రసన్నవదనః కుశలః అని చెప్తోంది. గుణవాన్ విశేషమైన గుణవంతులు, కుశలః మంచి బుద్ధి సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళు, అలాగే ప్రసన్నవదనః ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని సున్నితంగా ఆనందంతో చేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అయితే అసలు ఆర్ద్ర అంటే అర్థం ఏమిటి? ఆర్ద్ర అంటే అర్ధహింసాయాం, ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించి లోతుకి వెళ్ళి జ్ఞాన మార్గంలో చిలికి
దాంట్లో ఏముంది అని అన్వేషించేటటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు వాళ్ళు. అంటే ఇక్కడ ఆంగ్ పూర్వ విడువబడినది, దేన్నైనా సరే విడవగలిగినటువంటి శక్తి. ప్రధానంగా హింసా ప్రవృత్తి కూడా వీళ్ళల్లో సహజంగా ఉంటుంది. ఆ హింసా ప్రవృత్తి మార్గంలో జ్ఞానవంతంగా వెళ్ళినప్పుడు ప్రతిదాన్ని చిలికి దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, క్షీరసాగరాన్ని మధించి ఎలాగైతే అమృతాన్ని స్వీకరించారో ఆ విధంగా లోతుకి వెళ్ళి శోధించేటటువంటి శక్తి కలిగి ఉంటారు. అలాగే ఆర్ద్యతే పీడ్యతే ఇది ఆర్ద్ర, అర్ధపీడాయాం, ఆర్ద్రం ఆర్ద్రత్వం, తడిసినటువంటిది. ఇంకా శివపురాణంలో ఏం చెబుతారంటే ఆర్ద్ర అంటే కంటి చుక్క, కంటి నుంచి వచ్చినటువంటి నీటి బిందువు అని చెప్తారు. ఆర్ద్రత కలిగి ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా కలిసిపోవటము, అర్థం చేసుకోవటము, ఆర్ద్రత చెందటము. ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం, శ్రీ సూక్తంలో అమ్మవారిని ధ్యానిస్తూ చెబుతున్నటువంటి మాట. అమ్మవారు విశేషంగా భక్తుల యొక్క ప్రార్థనని విని కరిగిపోయి అనుగ్రహిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్తుంది. ఆర్ద్రత అంటే చలించిపోవటము, అర్థం చేసుకోవటము. అలాగే ఇక్కడ ఆర్ద్ర నక్షత్రాన్ని సహజ స్వరూపం ఏంటి? రౌద్రత్వం. చిన్న విషయానికి కూడా తొందరగా ఉద్రేక స్వభావాన్ని పొంది ఉండటం. ఎంత ఉద్రేకత ఉన్నదో అంత బోళాశంకర తత్వం కూడా వాళ్ళల్లో ఉంటుంది. వెంటనే అనుగ్రహించడం, ప్రసన్నత. ఆర్ద్రత అంటే కరిగిపోవటం అనేది కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆచార సంపత్తి కలిగి ఉంటారు. వీరికి ఉద్యోగ రంగాలని, విద్యా రంగాలని పరిశీలన చేసినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తారు, ఔషధ రంగాల్లో రాణిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి, ప్రసార మాధ్యమాల్లో ఉంటారు. అంతేకాకుండా ఆకాశ వృత్తులు, విమానయాన రంగాలు, అలాగే రోదసి, అంతరిక్ష పరిశోధనలు, ఆస్ట్రానమీ, ఆస్ట్రోనామర్స్, ఖగోళ సంబంధమైనటువంటి అంశాలు, తర్వాత వైద్య సంబంధమైన, అసలు రాహు అంటేనే వైద్యుడు. ఇక్కడ భిషగ్వరుడు అని పేరు శివుడికి. భిషక్ శక్తి, వరశ్రేష్ఠే. వైద్య సంపద రావాలి అంటే శివారాధన చేయాలి. ఆ క్రమంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి విశేషమైనటువంటి వైద్య శక్తి కలిగి ఉంటుంది. రోగ నిర్ధారణ చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంటుంది. విషరోగ బాధల నుండి కాపాడగలిగేటటువంటి వృత్తి నైపుణ్యం కలిగి ఉంటారు. మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి ఇతరుల్ని అనుసరించటం, అలాగే సామర్థ్యము, శక్తి కలిగి ఉండటం, ఓర్పు, వీటితో పాటుగా సౌలభ్యం కలిగి ఉంటారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళదైనటువంటి ముద్ర వేసుకుంటూ సౌలభ్యాన్ని, సులభ మార్గాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే మర్యాదపూర్వకమైనటువంటి ఆలోచన దృక్పథము, వాక్ సంపద ఉంటుంది. అందరినీ గౌరవించేటటువంటి క్రమంలో వీళ్ళు అగ్రగణ్యులే ఉంటారు. ఎందుకని? ఈశ్వరుడు అందరి చేత కూడా పూజింపబడుతున్నటువంటి మహాదేవుడు కాబట్టి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు గాంభీర్యంగా ఉంటారు. అలాగే ఉపకార బుద్ధి, మంచితనము, బోళాతత్వము కలిగి ఉంటారు. మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా ఇతరుల అభివృద్ధికై శ్రమించటం, సహాయం చేయటం, ద్వేషభావము కొద్దిగా ఉన్నప్పటికీ కూడా జాలి, దయ, ప్రేమ, కరుణ కలిగి ఉంటారు. వీరి యొక్క ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. వీరు ధరించవలసినటువంటి అదృష్టపు రంగు లేలేత పసుపు వర్ణము, అలాగే ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి శ్వేతవర్ణము కూడా కలిసి వస్తుంది. అదృష్టవారం గురువారం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఏమిటి, వారు ఆరాధించవలసినటువంటి ఆరాధ్య దైవం ఎవరు, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కండ్ల కలక నివారణకు తాటక క్రియలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కండ్ల కలక అనేది వైరస్ ద్వారా సంక్రమించే అంటువ్యాధి. ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. సర్వేం క్రియాణం నయనం ప్రధానమన్నారు.
కండ్ల కలక లేదా ఇతర కంటి జబ్బులు వచ్చిన సందర్భంలో కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వైద్య చికిత్సతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామాలు ఉపకరిస్తాయి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని కళ్ళని గుండ్రంగా తిప్పాలి. ఈ స్థితిలో కుడి చేతిని కుడి కాలిపై, ఎడమ చేతిని ఎడమ కాలిపై ఉంచాలి. బొటన వేళ్లు పైకెత్తి 2 చేతుల్ని చాపాలి. ఈ తరహా కంటి వ్యాయామం వల్ల కండ్ల కలకకు ఉపశమనం లభిస్తుంది.